ముఖ్యంగా ఈడిట్ అవి చూసినప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. సో ఏడీగా ఈడియట్ సినిమా చూడడం అనేది పెద్ద ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఈడియట్ సినిమా చూడడం అంటే అందరూ అప్పుడు ఏడీస్ అందరిలోనూ అదే డిస్కషన్, ఈడియట్. సో అంటే సినిమాలో కొత్త కొత్త ఫార్ములాస్, కొత్త కొత్త సీన్స్. ఒక అమ్మాయిని దూకేద్దాం అనుకుంటే దూకేస్తూ అమ్మో నేను లేకపోతే నిలబడుతుంది అనుకొస్తాడు. అలా ఎవరు అనిపించాలి. అమ్మాయి తను కోసుకుందంటే వీళ్ళు కొడతాడు, ఎందుకు కోసుకున్నావు నువ్వు అని ఎలా చచ్చిపోతానుకుంటున్నావు నేను లేకుండా అని. అవన్నీ రియల్లీ కొత్త సీన్లు అప్పుడప్పుడు చూడని. ఆ ఫార్ములాస్ ఎప్పుడు లేవండి ఇంతవరకు. మేము సినిమాలో చూడలే. మొట్టమొదటి ఫార్ములాస్ ఇంట్రడ్యూస్ చేశారు. లవ్ సీన్స్, అలాంటి లవ్ సీన్స్ ఎప్పుడు చూడాలి. అలాగే ఒక హీరో వాళ్ళ గురించి చెప్పుకోవడం, చంటిగాడు వచ్చాడు పక్కన ఫ్రెండ్స్ చెప్తుంటారు సాధారణంగా. సో హీరో చెప్పడం. సో ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ సార్. యాక్చువల్లీ ఇట్స్ అక్కడి నుంచి యూత్ని లవ్ సీన్స్ని ఒక సెపరేట్ వేలో తీసుకెళ్ళింది మాత్రం ఈడియటే. అంతవరకు లవ్ సీన్స్ వేరు, అక్కడి నుంచి మేమందరం ఆలోచించిన లవ్ సీన్స్ వేరు. డెఫినెట్గా చేంజ్ అనేది ఈడియట్ నుంచి వచ్చిందండి, ముఖ్యంగా లవ్ స్టోరీలో. సో థ్యాంక్స్ ఫర్ దట్. అంటే నాకు ఈడియట్ నుంచే మా బెటర్ లైఫ్ లేదంటే ఒక ఐడెంటిటీ రావటం అన్నీ మా యూనిట్ అందరికీ జీవితాలు మారిపోయినాయి ఈడిట్ తర్వాత.